నిజంగా అండి, బైబిల్ చదువుతుంటే కన్నీళ్ళు పడతాయి. నిజంగా మనం అసలు ఏంటి, దేవుడి ప్రేమ ఎంత గొప్పదో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన కలవరి శిలువలో మరణించిన తర్వాత, ఇంకా ఆయన గాయాలు పచ్చిగా ఉన్నప్పుడే చేతులు, మరణం నుండి తిరిగి లేచిన తర్వాత తనతో పాటు ఉండి, తనతో పాటు అనేకమైన కార్యాలు చూసి, అయ్యో వాళ్ళ గురువు గారు వెళ్ళిపోయారని చెప్పి ఇద్దరు కలిసి తిరిగి వారి ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరారు. ఎమ్మై మార్గము నిద్ర వెళ్తున్నాయి. గురువు గారు వెళ్ళిపోయాడు, ఇంకొద్దులే మరలా వెళ్ళిపోదామని మన ఇంటికి అని వీళ్ళిద్దరూ వెళ్ళిపోతుంటే వాక్యములో ఏం రాసిందో తెలుసా? వారితో కలిసి ఆయన కూడా వెళ్ళుచూ ఉండెను. నీకేమైనా అర్థమవుతుందా? వాక్యం గుండెలో మంట పుట్టాలి దేవుని మాట వింటున్నప్పుడు. ఆయన ప్రేమ గుర్తు చేసుకుంటే కన్నీళ్లు పుట్టాలి నీకు. 11 మైళ్ళు దేవుని వదిలిపెట్టేసి ఇంకా ఏమీ లేదని తిరిగి బయలుదేరిపోతుంటే నీతో పాటు 11 మైళ్ళు అయినా రావడానికి ఇష్టపడిన దేవుడు నాయన. ఆయన గాయములు పచ్చిగా ఉన్నప్పుడే నీతో వచ్చాడు, నీ కోసం ఆయన.